రైట్ గా 686 లో డీటెయిల్స్ చూద్దాం. వైసీపీ ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేదికగా జుగుప్సాకరమైన వ్యాఖ్యలు, దూషణలు, బెదిరింపులతో రెచ్చిపోయిన రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కటకటాల పాలయ్యాడు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న బోరుగడ్డను అనంతపురం 4th టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 4th టౌన్ PS లో నమోదైన కేసుల విషయంలో విచారించేందుకు బోరుగడ్డను కస్టడీలోకి తీసుకున్నారు. 3 రోజుల పాటు బోరుగడ్డ అనిల్ను పోలీసుల కస్టడీకి కోర్టు అనుమతించింది. కోర్టు అనుమతి మేరకు అనిల్ను రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి అనంతపురం తీసుకువెళ్లారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా అనంతపురం ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్. జాహ్నవి, వైసీపీ ప్రభుత్వంలో నోటికి పొంతు లేకుండా రెచ్చిపోయిన బోరుగడ్డ అనిల్ కటకటాల పాలయ్యారు. ముఖ్యంగా చూసుకుంటే బోరుగడ్డ అనిల్ వైసీపీ ప్రభుత్వ హయాంలో వైసీపీ పెద్దల అండదండలతో నోటికి వచ్చినట్టు దుర్భాషలాడారు. అంటే వినడానికే జిగుప్సాకరమైన మాటలను బోరుగడ్డ అనిల్ నుంచి వచ్చాయి. అంటే ముఖ్యంగా జగన్ ఆదేశిస్తే నారా లోకేష్ను ఒక్క గంటలో లేపేస్తా, చంద్రబాబు నాయుడు లేపేస్తా అంటూ చాలా నీచమైన మాటలు, అంటే కొంచెం గౌరవం అనేది లేకోకుండా మాటలు అయితే మాట్లాడినైతే. అలాగే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అండదండలతో అయితే వైసీపీ ఒక ముఖ్య నేత అండదండలతో బోరుగడ్డ అనిల్ పూర్తిగా రెచ్చిపోయాడని చెప్పవచ్చు. అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అంటే ఫ్యామిలీని సైతం బోరుగడ్డ అనిల్ జుగుప్సాకరమైన మాటలతో చాలా ఇబ్బందులు పెట్టిన సంఘటన చేస్తుంది. అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే బోరుగడ్డ అనిల్ కొన్ని రోజులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. ఇది అజ్ఞాతంలో నుంచి పోలీసులు బోరుగడ్డ అనిల్ ఒక నెల రోజుల క్రితం అరెస్ట్ చేసి వివిధ కేసుల్లో ఇప్పటికే బోరుగడ్డ అనిల్ను కటకటాల పాలయ్యాడని చెప్పవచ్చు. అయితే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న బోరుగడ్డ అనిల్ అనంతపురం 4th టౌన్లో 4 కేసులు నమోదైనాయి. అయితే బోరుగడ్డ అనిల్ పైన వీటిపైన కూడా పోలీసులు కస్టడీకి కోరడంతో కోర్టు అనుమతించింది. 3 రోజుల పాటు కోర్టు కస్టడీకి ఇవ్వాలి, అనంతపురం 4th టౌన్ పోలీసులు కస్టడీకి ఇవ్వాలని చెప్పి కోరడంతో నా 3 రోజుల పాటు అయితే ఇప్పటికే ఇచ్చారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బోరుగడ్డ అనిల్ను ఇక్కడ అనంతపురంలోని రెడ్డిపల్లి జైలుకి అయితే తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది. అయితే రేపటి నుంచి విచారణ కూడా ప్రారంభించే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ముఖ్యంగా బోరుగడ్డ అనిల్ వైసీపీ హయాంలో అంతు లేకుండా, అంటే నోటికి వచ్చినట్టయితే దుర్భాషలు ఆడాడు. అక్కడైతే బోరుగడ్డ అనిల్ పైన రాష్ట్ర వ్యాప్తంగా గుంటూరులో కావచ్చు, నెల్లూరులో కావచ్చు, అనంతపురంలో కావచ్చు చాలా చోట్లే కేసులు నమోదయ్యాయి. అయితే బోరుగడ్డ అనిల్ నెల రోజుల క్రితం దాదాపు నేను వైసీపీ పెద్దలు ఆదేశిస్తేనే నేను ఇలాంటి చర్యలకు పాల్పడ్డాను, వారి మీద దూషణలు చేశాను, నాకైతే ఎటువంటి పాపం తెలియదు. అయితే అప్పుడు ఎంకరేజ్ చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు కనీసం ఫోన్ లిఫ్ట్ చేయలేదు, కనీసం లాయర్ను కూడా పెట్టలేదని చెప్పి చాలా వెల్లడించిన సంఘటనలు అయితే చూసుకున్నాం మనము. అయితే త్వరలో బోరుగడ్డ అనిల్ అనంతపురం రావడంతో ఒక్కసారిగా రాజకీయం పూర్తిగా ఆసక్తిగా ఉంది. అయితే పూర్తిగా మొత్తం ఇక్కడ బోరుగడ్డ అనిల్ రాకతో గట్టి బందోబస్తు మధ్యలో అయితే తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది. అయితే బోరుగడ్డ అనిల్ పైన ఇప్పటికే కేసులు ఉండడంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎక్కడ దాడి చేస్తారో అనే ఒక సందేహంతో కూడా భారీ బందోబస్తు బోరుగడ్డ అనిల్ని రెడ్డిపల్లి జైలుకు అయితే తీసుకొస్తున్న సంఘటన చూస్తుంది. అయితే ఈ రోజు రాత్రికి బోరుగడ్డ అనిల్ జైలుకు చేరుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. రేపటి నుంచి విచారణ కూడా ప్రారంభిస్తారు. అయితే ఈ విచారణలో పూర్తి బోరుగడ్డ అనిల్ ఎలాంటి విషయాలు వెల్లడిస్తారనే ఆసక్తికరంగా ఉంది. అయితే ఎవరి పేర్లు చెప్తారు, ఎవరి నాయకుల పేర్లు ఇంకా చెప్పే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? అయితే గతంలో వైసీపీ నాయకులు మాత్రమే, ఒక ముఖ్య నేత మాత్రమే ఉన్నాడని అయితే బోరుగడ్డ అనిల్ చెప్పడంతో ఇక్కడ అనంతపూర్లో ఏమైనా వారి పేర్లు ఏమన్నా వెల్లడిస్తాడా అనే ఆసక్తిగా చూస్తున్నట్లయితే సంఘటనలు అయితే చేసుకుని. అయితే పోలీసులు కూడా 3 రోజుల పాటు బోరుగడ్డ అనిల్ను పూర్తిగా విచారించే అవకాశం అయితే ఉంది. జాహ్నవి. రైట్ విజయ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.